హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరూ బాగున్నారా? thumbnail చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఐకే స్టోర్కి వెళ్తున్నాము. నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. హైదరాబాద్కి వచ్చిన 3 years తర్వాత వెళ్తున్నాను. సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, రండి నాతో పాటు. ఇది వచ్చేసి మన ఇండియాలోనే అతి పెద్ద స్టోరు. మొత్తం ఫర్నిషింగ్ కానీ హోమ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉండేది. అండ్ ఇది మనకి రహేజా మైండ్ స్పేస్ కి దగ్గరలోనే ఉంటది అనమాట. ఇది మెట్రో ఎక్కి కూడా ఇక్కడికి రావచ్చు మనం, రాయదుర్గ్ మెట్రోకి. అండ్ ఇది ఓపెన్ చేసింది వచ్చేసి 2018లో. ఐకే ఫస్ట్ స్టోర్ అనమాట ఇన్ ఇండియా. అయితే స్పేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 4000 స్క్వేర్ ఫీట్ స్పేస్లో ఉందండి. చాలా పెద్దది. మనం ఆల్మోస్ట్ ఒక 3 hours అన్న పడుతుంది ఇది మొత్తం తిరగడానికి అన్నీ చూసుకుంటూ. సో నాకైతే అంత టైం పట్టింది. అప్పటికి మేము కొన్ని స్కిప్ చేసాము. బైక్ అయితే పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసేసి ఇంకా ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవగానే మనకి ఇలాగా ఒక ఎస్కలేటర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం వచ్చి షోరూమ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మార్కెట్ హాల్ అండ్ వేర్ హౌస్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకి డెమో ఉంటుంది. ప్రతి లివింగ్ రూమ్ ఎలా, కిచెన్ రూమ్ ఎలా, కిడ్స్ రూమ్ ఎలా అన్నీ డిజైన్ చేసి ఉంటారనమాట. ఇలాగా మీకు ఎంటర్ అవ్వగానే ప్రతి చోట ఇలా బోర్డ్స్ ఉంటాయండి. మొత్తం ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయని. మొత్తం ఫస్ట్ టు 28 కంపార్ట్మెంట్స్ అనమాట. సో ప్రతి దాంట్లో మనకి డెకోర్ చేసేసి ఇలా సెట్ చేసి పెట్టుంటారు. బెడ్రూమ్ కానీ, స్టోరేజ్ కానీ, కిచెన్ వేర్ కానీ ప్రతి రూమ్ అనమాట ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది డెమో ఉంటుంది. సో ఈ ఐటమ్స్ మనం ఇక్కడ చూసుకొని వాటి ట్యాగ్స్, వాటి నెంబర్స్ అవన్నీ మనం నోట్ చేసుకొని కింద గ్రౌండ్ ఫ్లోర్లో మార్కెట్ హాల్ అని చెప్పాను కదా, అండ్ వేర్ హౌస్ కూడా. సో మీకు ఏం కావాలో అక్కడ చెప్తే వాళ్ళు మనకి తీసిస్తారు. సో మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఎవరైనా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఈ డెమో అంతా చూస్తారు. ఇవి ఇక్కడ ఎవరు కూడా కొంతమంది అక్కడ ఉండే పర్సన్స్ కానీ ఎవరు లేరండి. కొన్ని ఏరియాస్లో మాత్రమే ఉన్నారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ అలాగా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి వార్డ్రోబ్స్ డిజైనింగ్ అనమాట. యాక్చువల్గా మేము వచ్చింది అయితే డెస్క్టాప్కి ఒక టేబుల్, చైర్ తీసుకుందాం అని అయితే వచ్చాము. సో ఎలాగో ఫస్ట్ టైం వచ్చానని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. ఆల్మోస్ట్ మేము 1 hour తిరిగితే మాకు జస్ట్ ఒక 9 కంపార్ట్మెంట్స్ అలా కంప్లీట్ అయ్యాయి అంతే. సో ఇది కిచెన్ రూమ్ అనమాట డెమో. సో ఇలాంటి కిచెన్ రూమ్స్ చాలా ఉంటాయి. అంటే మినిమల్ స్పేస్లో ఎలా డిజైన్ చేసుకోవచ్చు, లార్జ్ స్పేస్లో ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఇలా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మనకంటే ఒక సొంత ఇల్లు ఉంటే మనం ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అండ్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళే చాలా అడ్వైజ్లు ఇస్తున్నారులేండి. కాకపోతే ఐక్యాకి వెళ్తే మనకి ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. ప్రతి దాని మీద ట్యాగ్లు, ఈ ప్రోడక్ట్ ప్రైజెస్ అంత అవన్నీ ఉంటాయి. నాకైతే కొంచెం ఎక్కువ అనిపించేది. అంటే మీరు ఇల్లు కడితే అలా ఉండదేమో మేబీ. చూడండి, ఈవెన్ కిచెన్ స్టోరేజ్ బాక్సుల దగ్గర నుంచి ప్రతిదీ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ఐరన్ అనమాట ప్యాన్. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనుకుంటాను. ఆల్మోస్ట్ 3900 అలా ఉంది, 4000 అనుకోండి. ఇది వచ్చేసి మనం కిచెన్ టాప్ ఉంటుంది కదా, దానిపైన హీట్ పెట్టుకోకుండా ఇలాగ కింద అది వేసి పెట్టుకోవచ్చు. దీన్ని ఏదో అంటారు, నాకు కూడా తెలియదులేండి. సో ఇలాగ లివింగ్ స్పేస్ ఎలా డెకార్ చేస్తారు, సోఫాస్, కర్టన్స్, మీకు ప్రతిదీ అండి. ఇది ఉంది, ఇది లేదని కాదు. సైడ్ టేబుల్స్, కుషన్ కవర్స్ అండ్ బాత్రూమ్ది వర్క్ ఏరియా లాగా, కిడ్స్ రూమ్స్ ఎలా డిజైన్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారంటే సోఫా కాస్ట్ వచ్చి 1,70,000 అంట. అండ్ ఇవి ఉన్నాయి చూసారు, ఇవి స్టడీ టేబుల్స్ అండ్ ల్యాంప్స్ అనమాట. ఇవి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనము. డ్రాయింగ్ వేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ల్యాంప్స్, దాంట్లో మనం క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. ఆ క్యాండిల్స్ వచ్చేసి 99 రూపీస్ అలా ఉన్నాయి అనమాట. ఇలా స్టోరేజ్ బాక్స్ సెట్ ఆఫ్ 3 అలా వచ్చేసి 600 అలా ఉన్నాయి. అండ్ ఇది మొత్తం చూసారంటే లివింగ్ ఏరియాకి కావాల్సిన సోఫా సెట్స్, ఇవి సైడ్ టేబుల్స్ ఇక్కడ అంతా ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ చూస్తున్నాం. కొన్ని సోఫాస్ అంటే 2 seater అలాంటివి అయితే కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి. మనం ఎల్ షేప్ లేదంటే బెడ్, సోఫా కమ్ బెడ్ వస్తాయి కదా, అవైతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. మేబీ ఆన్లైన్లో ఇంకా తక్కువ కూడా దొరకచ్చేమో, నాకు తెలీదు. అండ్ ఇక్కడ అవర్ లోయెస్ట్ ప్రైస్ అని రెడ్ ట్యాగ్ లాగా వేస్తున్నారు కదా, సో అవి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసారు కదా ఈ సైడ్ టేబుల్స్ అండ్ ఇవి ఐరన్ ఉన్నవి కొన్ని. అంటే కాఫీ టేబుల్స్ ఇలా ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవైతే
₹999 ఉన్నాయి అనమాట. అండ్ సైడ్ టేబుల్స్ ఉంటాయి కదా మనకి బెడ్కి సైడ్ ఉండేవి, అవి కూడా కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి. అండ్ ఈ ఫ్లవర్ వైజ్ ఉంది కదా, ఈ ఫ్లవర్ వైజ్ వచ్చేసి 999. అండ్ లోపల మళ్ళీ ఫ్లవర్స్ వచ్చేసి అది ఇంకా మళ్ళీ ఇంకో కాస్ట్ అనమాట. సో ఈ సోఫా కమ్ బెడ్ మీద మేము కొంతసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. మేము వచ్చింది యాక్చువల్గా అయితే వర్క్ టేబుల్ కోసం. సో మేము ఇవన్నీ చూస్తున్నాం అంతేలేండి. అండ్ మన సోఫాస్ డస్ట్ క్లీన్ చేసుకోవడానికి ఈ రోలర్ పనికి వస్తుంది. ఇది మా ఆయన లాస్ట్ టైం ఐక్యాకి వచ్చినప్పుడు తీసుకొచ్చారు, మా నిహాన్స్ పుట్టినప్పుడు. ఇప్పటివరకు నేను వాడలేదన్నమాట. ఇది కిచెన్ సింక్ క్లీన్ చేసుకుంటాం కదా వైప్ లాగా, సో ఇది బాగానే యూజ్ అవుతుంది నాకు, నేను వాడుతున్నాను ఆల్రెడీ. అండ్ మీకు టీవీ యూనిట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మిర్రర్స్ కానీ ఈ షో పీసెస్ ఐటమ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకు బుక్ షెల్ఫ్ ర్యాక్స్ చాలా బాగా నచ్చాయి. అంటే ఇంత బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చా అనిపించింది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ బుక్ షెల్ఫ్ ఉంది కదా, ఇది మొత్తం ఆల్మోస్ట్ ఒక 1 2 3 4 5 డోర్స్ అనమాట. అంటే 2 ర్యాక్స్వి 6 వస్తాయి తలుపు రెక్కలు. దీంట్లో ఎన్ని బుక్స్ అని పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇది ఉంది చూసారా, దీన్ని ఏమంటారు నాకు ఒక కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి షూ ర్యాక్. ఇది బాగా స్పేస్ సేవింగ్ అనమాట. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి షూ ర్యాక్స్ కూడా. ఐరన్వి ఉన్నాయి, వుడెన్వి ఉన్నాయి. అండ్ ఈ షూ ర్యాక్ వచ్చేసి 10,000, ₹10 తక్కువ. అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇలాగా షెల్ఫ్స్, ఇలాగ మనం హ్యాంగర్స్ అండ్ మిర్రర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు వాష్రూమ్ మనం డిఫరెంట్ మిర్రర్స్ యూస్ చేసుకోవచ్చు కదా, అవి కానీ. అండ్ కొన్ని డైనింగ్ టేబుల్స్ అయితే 6,000 7,000లో కూడా ఉన్నాయి, 4 సీటర్. కానీ అవి కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి, చాలా చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఇదంతా టీవీ యూనిట్స్ అండి. మొత్తం ఇక్కడ పెట్టుంటారు చూడండి, మీరు చూసారంటే టీవీ పెట్టుకోవడానికి టేబుల్స్ అలాగనమాట. అండ్ మనకి హాల్లో అలాగా స్టోరేజ్ యూనిట్స్ కావాలి కదా, అవి ఇవి. సో కొన్ని ఫ్లవర్ వేజెస్ అలాంటివి ఉన్నవి. అండ్ ఈ అల్లారం వచ్చేసి 600, 599 ఎంతో ఉంది చూసారంటే. సో అలాగా నేను కొన్ని ప్రైజులు కూడా చెప్తాను, నేను చూసినవి మరీ ఎక్కువ ఉండే నేను చెప్పలేదు. అండ్ ఈ గ్లాస్ జార్స్ వచ్చేసి ₹200 అనమాట ఒక జారు, అది ½ కేజీ పడుతుంది. అండ్ ఈ బుట్టలు వచ్చేసి ఐరన్వి అండ్ వుడెన్ హ్యాండిల్ వస్తుంది, ఇది 700, ₹1 తక్కువ. ఈ టేబుల్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కార్నర్ టేబుల్ కూడా ఇది 5,500. ఆన్లైన్లో నాకు తెలిసి కొన్ని తక్కువ ఉన్నాయండి ఆ కార్నర్ టేబుల్ కానీ అవైతే. చూసారంటే అలా మనం టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు బాగా. అండ్ ఇది ఉంది చూసారు, ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ఆ 3 వచ్చేసి 400 అంట. ఇక్కడ డైనింగ్ టేబుల్ సెటప్ కూడా ఇలా పెట్టేసి ఉంటారు వాళ్ళు. ఈ టీవీ యూనిట్, ఈ డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్ మొత్తం ఒక ఇంటికి కావాల్సిన మినిమల్ స్పేస్లో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ చూపిస్తారు. చాలా డెమో అయితే చాలా బాగున్నాయండి. అంటే ఇన్ని స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనం ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అదంతా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఐస్ బాక్స్లు, అవి 299 అంట. అండ్ ఈ చైర్స్ వచ్చేసి బయట ఫ్రైడ్ రైస్ షాప్స్ దగ్గర అలాంటివి అమ్ముతుంటారు, పెట్టుంటారు. ₹449, ₹450 ఉంది. అది తీసుకున్నాను మా ఆయన, అవి త్వరగా ఇరిగిపోతాయి అని చెప్పారు. సో నెక్స్ట్ అయితే మేము ఫైనల్గా వర్క్ స్టేషనరీ దగ్గరికి వచ్చాం. స్టేషనరీ మీన్స్ ఈ వర్క్ డెస్క్లు ఇవన్నీ ఉండే చోటుకు వచ్చాం అనమాట. సో ఇక్కడైతే చాలాసేపు ఉన్నాం, ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పైన. టేబుల్ తీసుకున్నాను వచ్చాము, అంటే ఏదైనా ఆఫీస్ టేబుల్ వర్క్ చేసుకోవడానికి సిస్టమ్కి టేబుల్ చైర్ తీసుకోవాలని వచ్చాము. ఇక్కడంతా ఒకసారి చూపించు, ఇక్కడంతా టేబుల్స్ సెక్షన్, చైర్స్ ఆఫీస్ లేదు అన్నీ వాడచ్చు. ఆ టేబుల్ చూడు మరి, ఇది వెనక టేబుల్ గట్టిగా ఉంటుంది. సో ఇదైతే బాగుంది, ఫైనల్గా డిసైడ్ అయితే చెప్తాం. మేము మెయిన్ వచ్చింది వర్క్ టేబుల్ అండ్ చైర్ కోసం కదా, సో అందుకని ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి ప్రతిదీ చెక్ చేసాం అనమాట. మీరు నమ్మరు, ఒక్కొక్క టేబుల్ 10,000 అబోనే ఉంది. అండ్ ఈ ల్యాంప్స్ ఇవన్నీ మళ్ళీ సెపరేట్ కాస్ట్ అనమాట, బాటిల్ హోల్డర్ ఇవంతా. అండ్ చైర్స్ కూడా అండి ఏవో ఆఫర్ ఉండేవి 6,000 ఉండేవి, అవి కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు. మిగతా చైర్స్ అంతా 20,000, 14,000 ఇలా ఉన్నాయి. సో మేము మళ్ళీ అమెజాన్లో సేల్ ఉంది కదా, సో జస్ట్ చెక్ చేద్దామని అక్కడే చెక్ చేసాము.
అవి కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది. సో ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యాం అనమాట కొనకూడదని. సో ఇంకా కిచెన్ రూమ్ సెటప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవి చిన్న చిన్న కిచెన్స్ డిజైనింగ్ కానీ, పెద్ద ఇలా మాడ్యులర్ కిచెన్ డిజైనింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. స్పైస్ ర్యాక్స్ డిజైనింగ్ చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి క్లిప్స్ ఉంటాయి కదా బట్టలు ఆరేసుకోవడానికి, చిన్న చిన్న క్లాత్స్ ఆరేసుకోవడానికి అది సెటప్ అనమాట. అండ్ ఇలా మాడ్యులర్ కిచెన్ కి ఆర్గనైజ్ చేయడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయన్నమాట. మనం డీవియేట్ చేస్తాం కదా స్పూన్స్, ప్లేట్స్ ఇవ డీవియేట్ చేసుకోవడానికి, అండ్ కిచెన్ షెల్ఫ్స్ కి పేపర్స్ లాగా వేస్తాం కదా అవి షీట్స్ కానీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ కిచెన్ క్లీన్ చేసుకోవడానికి, సింక్ క్లీన్ చేసుకోవడానికి, బాత్రూమ్ క్లీన్ చేసుకునే ఎక్విప్మెంట్, బాత్రూంలో యూస్ చేసే సెల్ఫ్స్ అండ్ హోల్డర్స్, టూత్ బ్రష్లు ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇది 99 రూపీస్ అనమాట. ఇది తీసుకున్నాం మేము ఒకటి. అండ్ కిచెన్లోకి వస్తే ఇలాగా ర్యాక్స్ ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్గా బాత్రూమ్వి ప్రతి ఐటెం ఉందండి ఇక్కడ. చిన్న డస్ట్బిన్ దగ్గర నుంచి పెద్ద షవర్స్, ట్యాప్స్ అన్నీ ఉన్నాయి. డిజైన్ చేసి చాలా బాగా పెట్టారనమాట. మీరు వెళ్తే మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా చూడండి. మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే యూజ్ అవ్వచ్చు. సో ఒక ఒక ఐడియా వస్తుంది మనకి, ఇల్లు కట్టడం అంత ఈజీ కదా అని మాత్రం బాగా అర్థమవుతుంది. అండ్ బాత్రూమ్కి కావాల్సిన మ్యాట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. బెడ్ కవర్స్, కుషన్స్, చెప్పాను కదా పిల్లో కవర్స్ ఇలాగనమాట. బెడ్రూమ్ సెటప్ కూడా ఉంది. కిడ్స్ బెడ్రూమ్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇవంతా పెద్ద సైజు బెడ్స్, క్వీన్ సైజ్ బెడ్స్, కింగ్ సైజ్ బెడ్స్ ఇవంతా ఉన్నాయి. కాట్ ఒక సైజ్ ఉంటుంది, మళ్ళీ బెడ్ ఒక సైజ్ ఉంటుంది. కాస్ట్ ప్రైజ్లు డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ దాని మీద వేసిన ప్రతి బెడ్ కవర్స్ కానీ, పిల్లో కవర్స్ అన్నిటికీ ట్యాగ్లు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ చిన్న బాల్కనీ సెటప్ అనమాట. సో ఇలా అన్నీ అయితే సెట్ చేసి ఉన్నారు. సో మనం ఇవన్నీ చూసుకొని మీకు ఏమన్నా కావాలంటే ఆ ట్యాగ్స్ ఉంటే వాటి మీద కోడ్స్ ఉంటాయి, అవి నోట్ చేసుకుంటే మీరు కింద వేర్ హౌస్లో చూపిస్తే వాళ్ళు ఇస్తారు. అక్కడ ఐక్య వాళ్ళ యూనిఫామ్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఐడెంటిఫై చేయొచ్చు బాగా ఐక్య స్టోర్ వాళ్ళని. మీరు ఇక్కడ ట్రాలీ చూస్తే కూడా ఎల్లో కలర్లోనే ఉంటుంది. అండ్ ఈ ఐక్య థీమ్ కూడా ఎల్లో అండ్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది, మీరు అవుట్ సైడ్ కూడా గమనించారంటే. సో ఇదన్నమాట. అండ్ ఇవి వచ్చేసి స్టోరేజ్, మనం క్లాత్స్ అవి పెట్టుకుంటాం కదా దానికి ఐడియాస్ అనమాట. స్లైడింగ్ టైప్ ఉన్నాయి, ఇలా ఓపెన్ చేసేవి అలాగా. అండ్ శారీస్కి సపరేట్గా ఇలా హ్యాంగర్స్ అలా పెట్టేసి ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్స్ అండి. మీరు చూసారంటే చాలా అంటే చాలా బాగుంది. ఆ థీమ్స్ కానీ, కలర్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారంట, అలా సెట్ చేస్తారంట. సో మనం థీమ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇలా జంగిల్ థీమ్ అనేసి, కొంచెం మూన్ లైట్ థీమ్ అలా ఉన్నాయి అనమాట. బెడ్స్ కూడా ఈ బెడ్స్ని రివర్స్ వేసుకోవచ్చు అలా ఉన్నాయి. అంటే బిలో 6 ఇయర్స్ అయితే రివర్స్ వేసుకొని కిందగా పడుకునేలా ఉంటుంది. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత పైన పడుకునేలాగా బెడ్ని రివర్స్ చేయొచ్చు అనమాట. అండ్ పిల్లలకి ఇలాంటి చైర్స్, స్టడీ టేబుల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ టొడ్లర్స్కి అయితే స్పూన్స్, మనం ఫీడ్ చేయడానికి ఉంటాయి కదా స్పూన్స్, బౌల్స్, అండ్ వాళ్ళకి కావాల్సిన టాయ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. మేము అవన్నీ చూసాము. టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ చాలా కాస్ట్లీ అనిపించాయి. కొన్ని ఓకే. మా ఆయన ఈ డైనోసార్ తీసుకొచ్చారు, ఇది 800. అండ్ మంకీ కూడా 800. ఈ షార్క్ ఫిష్ కానీ అండ్ ఈ ఆక్టోపస్ కానీ ఇవన్నీ కూడా 500 to 600 అలా ఉన్నాయి అన్నమాట. ఎలిఫెంట్ కూడా 800 అలా ఉంది. అండ్ సింహం అయితే 1400 ఉందండి. నాకు మరీ ఎక్కువ అనిపించాయి. ఒక కోతి ఇంకో కోతిని ఎక్కించుకుంది. ఇట్స్ ఓకే. 800 తీసుకో. ఈ లైన్ టాయ్స్ అయితే చెప్పాను కదా 1450, 1800 అలా ఉన్నాయి కొన్ని. అండ్ ఈ డాగ్ కూడా అంత కాస్ట్ ఉందన్నమాట. సో ఇవి కొంచెం సైజులో పెద్దవి కాబట్టి అంత ఉన్నాయి. అండ్ మీకు చెప్పాను కదా టోడ్లర్వి హై చైర్స్, ఇలా ఫీడింగ్వి బౌల్స్ ఇవన్నీ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ పేపర్ ప్లేట్స్,
అండ్ ప్లాస్టిక్ ఇవి కూడా ఉన్నాయి అనమాట. అండ్ మా ఆయన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కిట్ తీసుకొచ్చారు, 1400 ఎంతో పడింది ఇది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ అంతా కవర్ చేసాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ సమోసాస్, బిర్యానీ అండ్ డిజర్ట్స్ అన్నీ దొరుకుతాయండి. మనం అయితే సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని రా హనీ అయితే అవి సేల్ చేస్తున్నారు. మీ బాటిల్స్ అక్కడ చూపించాను కదా. సో ఇక్కడ మేము ఫుడ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మేము ఈవినింగ్ 4:30 అలా వెళ్ళాము. సో 6 అలాగా కాఫీ అలా తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట. ఫుడ్ కోర్ట్ లో అయితే మనకి సెల్ఫ్ సర్వీస్, ఇక్కడ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. బిర్యానీ ఉంటుంది, డిజర్ట్స్ ఉంటుంది, రోటీ ఉంటుంది, కర్రీస్ ఉంటాయి. సో మనం ఇలాగ అన్ని పిక్ చేసుకొని బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి బిల్ పే చేయడం అనమాట. మఫిన్స్, బ్రొకోలీ సూప్ ఉంది ఈరోజు హైలైట్ వచ్చేసి. అండ్ మేము ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే పొటాటో వెడ్జెస్, బ్రొకోలీ సూప్ అండ్ ఒక రోస్ను తీసుకున్నాం. ఒక కాఫీ మగ్ తీసుకున్నాం అనమాట. అది 90 రూపీస్. మనం కాఫీ తాగొచ్చు, ఎన్నిసార్లు అయినా తాగొచ్చు. అండ్ ఇలాగ ఒక జ్యూస్ గ్లాస్ ఉంటుంది, ఇది కూడా 90 రూపీస్. ఎన్నిసార్లు అయినా డ్రింక్ చేయొచ్చు అనమాట. అక్కడ స్టాల్స్ లాగా ఉంటాయి. మనం తినే దగ్గర అంతా సెల్ఫ్ సర్వీస్ అండి. మనం ఇక్కడ అన్ని చూస్ చేసుకొని బిల్ వేయించుకునేసి అక్కడ ఫుడ్ కోర్ట్లో వెళ్ళి డైనింగ్ వేర్లో తినచ్చు అనమాట మనం. సో ఇక్కడ మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట. క్యాపుచినో తీసుకున్నాము, నాకేమంత నచ్చలేదు. అండ్ జ్యూసెస్ కూడా కూల్ డ్రింక్స్, స్ప్రైట్ అవి లేవన్నమాట, వేరే డ్రింక్స్. మేము పైన అక్కడ ఫుడ్ తినేసి అయితే కిందకు వచ్చేసాము మార్కెట్ హాల్కి. సో ఇక్కడ మనం పైన చూసిన ప్రతి రూమ్ డెమో ఉంది కదా, కిచెన్ కానీ, బెడ్రూమ్ కానీ, లివింగ్ స్పేస్ కానీ, ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ సేల్ చేస్తారు. సో మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. లైక్ స్టోరేజ్ బాస్కెట్స్ కానీ, వాల్ సెల్స్, కర్టన్స్, బెడ్షీట్స్ అండ్ ప్రతిదీ, కిచెన్ టూల్స్, ఆర్గనైజర్స్, క్రాకరీ, మగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ డిషెస్ మనం డ్రైన్ చేసుకుంటాం కదా, ఈ ప్లాస్టిక్ వచ్చేసి కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి, 299, 399 అలా ఉన్నాయి. అండ్ ఈ సూప్ బౌల్స్ వచ్చేసి 399 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ కలర్ కూడా చాలా బాగుందండి. ఒక్కోసారి ఒక్కొక్క ఐటమ్స్ అయితే ఉండేటట్టు ఉన్నాయి. ఇక్కడ కాఫీ మగ్స్, ఈ టీ కప్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ చిన్న సాసర్ అండ్ దాని కప్ అన్నమాట, చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. అండ్ గ్లాస్ జార్స్ కానీ, స్టోరేజ్ ఐటమ్స్ కానీ, మనం స్పైసెస్ అవన్నీ స్టోర్ చేసుకుంటాం కదా, అవన్నీ కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా బాగున్నాయి అనిపించింది నాకు. కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ తోటి చాలా బాగున్నాయి. అండ్ క్రాకరీ యూనిట్లో ఒక 69 రూపీస్ ప్లేట్స్ అని చెప్పేసి అలా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్వి మనం కుకింగ్ వెజల్స్ ఉంటాయి కదా, ఈ బాండలి అండ్ సాస్ ప్యాన్ ఇలాంటివి అయితే నాకు 2000 అలా ఉన్నాయి. వీటికంటే మనం బయట బ్రాండెడ్ ప్రెస్టీజ్ ఇలాంటి వాటిల్లో వెయిట్ బాగుండి స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇవి హీట్ ఇవి పెట్టుకోవడానికి ఇవి కూడా కొంచెం తక్కువ ప్రైజే ఉన్నాయి అనమాట. అండ్ ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఉంటాయి కదా గ్లాస్వి, ఈ బాక్సెస్ ఉన్నాయి, ప్లాస్టిక్లో ఉన్నాయి, గ్లాస్లో ఉన్నాయండి ప్రతిదీ కూడా. ఇక్కడ స్టీల్లో నాకు అంత కనిపించలేదు అనమాట, ఎక్కువ గ్లాస్ వేరే కనిపించాయి, ప్లాస్టిక్ ఇవి రెండే ఉన్నాయి. స్టీల్లో అయితే ఆ వెజల్స్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా ఎక్కువ క్వాంటిటీ లేవు. అండ్ మోడల్స్ కూడా అంతేం నాకు కనిపించలేదు ఈ ఐక్యాలో అయితే. అండ్ క్రాకరీ యూనిట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ ప్రైస్ కూడా అలాగే ఉన్నాయండి. 399, 400 అబోవ్ అలా ఉన్నాయి అనమాట. పెద్ద బౌల్స్ అయితే సెట్ ఆఫ్ 3 వచ్చి 2000 అలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ డిన్నర్కి యూస్ చేసే సెట్స్ ఉంటాయి కదా, అవి మొత్తం అలా ఉన్నాయి. ఇది మాత్రమే 69 రూపీస్ అనమాట. ఆ ప్లేట్ కానీ, బౌల్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ ఏవైనా సరే. అండ్ ఈ పిల్లోస్ ఇవి కూడా 200 అలా కాస్ట్లో ఉన్నాయి అనమాట. సో మనం పైన చూసిన ప్రతి ఐటమ్ అయితే కింద ఇప్పుడు పర్చేస్ చేయొచ్చు మనము. కిచెన్ టవల్స్ అవంతా, బాత్రూమ్వి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ నైఫ్స్ చూడండి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా, అలాగనమాట. సో మేము ఈ కిచెన్ ఐటమ్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసాము. నెక్స్ట్ ఇంకా గార్డెన్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ లైవ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. చామంతి పువ్వులు ఈ సీజన్లో పూస్తాయి అసలు, ఏమో మరి. ఇవి ఇక్కడ ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది అనమాట. యాక్చువల్గా అయితే పండగ టైంలో వస్తాయి కదా, సంక్రాంతి టైంలో, బట్ ఇక్కడ ఆల్రెడీ వాటికి బ్లూమింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా రియల్ ప్లాంట్స్ లాగే ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, మనం ఫ్లవర్ వేజ్లో పెట్టుకోవడానికి. ఇవి కూడా డిఫరెంట్ కలర్స్ తోటి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక ప్లేస్ అయితే చాలా బాగా డిజైన్ చేశారనమాట.
లైక్ బాల్కనీ గార్డెన్ అలాగా అనమాట. సో మిర్రర్స్ అయితే చూడండి, ఇక్కడ మల్టిపుల్ మిర్రర్స్ ఉన్నాయి. ఫైనల్ గా అయితే మేము ఇవన్నీ చూసుకునేసి ఈ గార్డెన్ స్పేస్ ఇది మొత్తం చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి వేర్ హౌస్ అనమాట. ఐక్య మొత్తం తిరిగేసరికి కాళ్ళు అయితే చాలా నొప్పులు పుడతాయండి. ఇంకా వేర్ హౌస్ తర్వాత మనకి బిల్లింగ్ కౌంటరే ఉంటది. ఇదే మొత్తం వేర్ హౌస్ అయితే. సో ఇక్కడ మనం పైన చూసిన ప్రోడక్ట్స్ ఏమన్నా నోట్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ కోడ్ చెప్తే వీళ్ళు తీసిస్తారనమాట. అవి ప్యాకేజెస్ లో ఉంటాయి ఇలాగా. సో మనం అవి తీసుకొని వెళ్ళొచ్చు. అంటే లైక్ టేబుల్స్, కాట్స్, చైర్స్ ఇవన్నీ అన్నమాట. స్టోరేజ్ కంటైనర్స్ కానీ పెద్ద పెద్ద సైజులు ఉండేవి ఇక్కడ మనం చెప్తే వాళ్ళు ఇస్తారు మనకి. అండ్ ఇక్కడ కూడా బిల్లింగ్ కౌంటర్ చాలా ఉన్నాయండి. మేము వెళ్ళింది వీక్ డే కాబట్టి అంత రష్ అయితే లేదనమాట. మీరు బెటర్ వీక్ డే వెళ్ళడమే బెస్ట్. వీకెండ్స్ వెళ్తే చాలా రష్ గా ఉంటదంట ఐక్య. సో బెటర్ మీరు వీక్ డే వెళ్ళడమే బెస్ట్. అండ్ పీస్ఫుల్ గా అయితే మనం అన్ని తిరిగి చూసుకోవచ్చు. కొంచెం టైం ఎక్కువ సేపు స్పెండ్ చేయాల్సి వస్తుంది. మినిమం 3 hours అండి. అన్ని చూసి మనం ఆ ఫుడ్ కోర్ట్ లో తిరిగి అన్ని రావాలంటే. నేను తీసుకున్న ఐటమ్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 69 రూపీస్ ప్లేట్స్, ఒక 2 బౌల్స్ తీసుకున్నాను. అండ్ స్పూన్స్ ఉన్నాయి కదా, అవి 19 రూపీస్. అండ్ టూత్ పేస్ట్ హోల్డర్ అనమాట. ఈ మంకీ బొమ్మ తీసుకున్నాం కానీ మళ్ళీ ఫైనల్ గా అయితే బిల్లింగ్ అయితే వేయించలేదు. సో ఒక పెద్ద బౌల్ తీసుకున్నాం స్టీల్ ది, ఏమన్నా మ్యారినేట్ చేసుకోవడానికి అలాగా. ఇంకా మా ఆయన అయితే టేబుల్ కోసం చూస్తానే ఉండు, ఇంకా మాకు దొరకలేదు. ఇదన్నమాట ఐకే షాపింగ్. మనం ఏం కొనలేదు. మా ఓడికి ఒక బొమ్మ కొన్నాం, అది కూడా తీసుకుంటాం లేదో కూడా డౌటే. మా ఆయన టేబుల్ చైర్ చూడడానికి వచ్చి అవి తీసుకోలేదన్నమాట. తీసుకొని లేదా 16,000 18,000 ఉన్నాయండి. దానికంటే ఆన్లైన్లోనే బెస్ట్ కదా అని నాకు అనిపించింది. సో అందుకే మేము తీసుకోలేదు. చూసారు కదా, ఇంకా చూస్తుండు. సో మనం పైన ఏరియా అంతా వచ్చేసి మనకి ఒక్కొక్క రూమ్ సెటప్ ఉంటుంది. కిచెను, ఇంకా బాల్కనీ, బెడ్రూము, ఇలా సెటప్ అంతా ఉంటుంది. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కింద ఉంటాయి. మొత్తం 28 పార్టీషన్స్ అనమాట. సో మనం ఇక్కడైతే ఫైనల్గా బిల్డింగ్ వేయించుకోవాలి. సో అదండి మా ఐక్య హాల్ అయితే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి. ఫైనల్గా అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేము వచ్చేసరికి బయటికి 8 అయిపోయింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నిహారిక.